అలానే విశ్వేశ్వరరావు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏం జరగబోతుంది అనే దాని మీద చర్చించుకుంటున్నారు ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే రీసెంట్గా పుంకానుగా అనేక పేర్లతోటి సర్వేలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో. దాంతో కాంగ్రెస్ గెలుస్తుందని కొందరంటే, లేదు బీఆర్ఎస్ గెలుస్తుందని మరికొందరంటే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ రెండు టైఅప్ అయినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పి కొంతమంది అంటే, ఇలా రకరకాల ఈక్వేషన్స్ చెప్తూ ఉన్నారు. ముస్లిం ఓట్ బ్యాంకు మీకు కాంగ్రెస్ పార్టీకి పడదని కొందరంటే, లేదు ఖచ్చితంగా ముస్లిం ఓట్ బ్యాంక్ పడుతుంది, అందుకే గెలుస్తాడు నవీన్ యాదవ్ అని చెప్పి మరికొందరు చెప్తున్నారు. ఇలా రకరకాల ఈక్వేషన్ తోటి సమాజంలో వీలున్నంత సర్వే పొల్యూషన్ని వెదజల్లేరు. నిజంగా చెప్తున్నా, సర్వేలు ఎవరైనా సరే ఒకళ్ళిద్దరు చేస్తారేమో, ఎందుకంటే నిజమైనటువంటి సర్వే చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. నిజమైనటువంటి సర్వే చేయాలంటే ఒకళ్ళిద్దరు చేస్తారు, చేయరని నేను అంటలా, ఒకళ్ళిద్దరు చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని అపరచాణిక్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే ఆ డేటాని కొంచెం అటు ఇటు మార్చి గ్రాఫిక్స్ అందంగా తయారు చేసి, అసలైనటువంటి సర్వే సంస్థ చేసినటువంటి గ్రాఫిక్స్ కంటే కూడా అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ తయారు చేసి వాళ్ళ ఇష్టానుసారంగా ఆ సర్వే రిజల్ట్ని పెట్టేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. దానికి తృణమో పణమో ఆయా పార్టీల నుంచి తీసుకుంటున్నారు. ఇది జరుగుతున్నటువంటి తతంగం. కాబట్టి సర్వేలను మనం విశ్వసించకూడదు, నమ్మకూడదు, పరిగణనలో కూడా తీసుకోకూడదు. జస్ట్ ఏదన్నా మీ తారసపడినా కానీ జస్ట్ చూసి నవ్వుకోవడం తప్పితే వాటిని నమ్మకూడదు. కేకే సర్వేని కానీ, చాణిక్య సర్వేని కానీ, లేదా ఇంకోటి కానీ ఏది నమ్మను. ఇప్పుడు ఫ్లాష్ సర్వే అని ఒకటి వచ్చింది లేటెస్ట్గా. మొన్న కేకే సర్వేలో బీఆర్ఎస్ పార్టీ 60% ఓట్ బ్యాంక్ తోటి వన్ సైడ్ విన్నింగ్ అని చెప్పి ఆయన ఇచ్చాడు. ఆ వెంటనే కొన్ని సర్వేలు వచ్చినాయి. ఆ సర్వేలో ఏమొచ్చింది, వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు అని చెప్పి వరుసగా 2-3 సర్వేలు వచ్చేసినాయి. అంటే ఏలా ఆ నెంబర్ని అటు ఇటు మార్చడం అంతే, మార్చేసి సర్వేల పేరుతోటి వేస్తారు. సో ఇవన్నీ కాకుండా మధ్యస్థంగా కొంతమంది పీపుల్స్ సర్వే అని, పల్స్ అని, లేదంటే రెడ్ అని, వైట్ అని, బ్లూ అని, ఇట్లా రకరకాలుగా పేర్లు పెట్టుకుంటూ పబ్లిక్ సర్వే అని, ప్రజా సర్వే అని, తీర్మాన సర్వే అని, ఇలా రకరకాలుగా పెట్టుకుంటూ ఆ పర్సంటేజ్ని కొంచెం అటు ఇటుగా మార్చేసి ఇచ్చి వస్తున్నారు. నిజంగా చెప్తున్నా, నాకు తెలిసినటువంటి వాళ్ళు పెద్దగా చాణిక్యులుగా ఉన్నటువంటి పేర్లు పెట్టుకొని ఇంట్లో కూర్చొని గ్రాఫిక్స్ తయారు చేసి ప్రజల మీద వదులుతారు. విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు వదిలినటువంటి సర్వేల మీద పేపర్లు రాసినాయి. అపరచాణికులు తయారు చేసినటువంటి గ్రాఫిక్స్ని పేపర్లో, ప్రధానమైనటువంటి పేపర్లో పలాని అపరచాణికుడు ఇట్టన్నాడు, చాణిక్యులు ఇట్టన్నాడు, వాళ్ళ స్ట్రాటజీస్ ఇలా ఉన్నాయి, లేకపోతే కేకే ఎలా అన్నాడు, లేదంటే బీకే ఎలా అన్నాడు, ఇలాంటివన్నీ కూడా పేపర్లు రాస్తున్నాయి. ఇది విచిత్రమైనటువంటి పరిణామం. ఇప్పుడు తాజాగా ఫ్లాష్ సర్వే వచ్చింది ఒకటి. ఈ ఫ్లాష్ సర్వే ఇవాళ ఉదయం నుంచి లేటెస్ట్గా తిరుగుతోంది గ్రూపుల్లో. సరే, అది చూసిన తర్వాత నాకు వచ్చింది కాబట్టి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా దీన్ని అయితే మీరు నమ్మద్దు, డౌటే లేదు. ఎందుకంటే నాకు రోజు 10 సర్వేలు వస్తాయి. ఈ 10 సర్వేలు 10 రకాలుగా ఉంటాయా అని అంటే 1% అటు ఇటు ఉంటాయి అన్నమాట, ఒక 2% అటు ఇటు ఉంటాయి. 2-3 సంస్థలు తప్ప మిగతా అన్నీ బోగస్, అసలు సర్వేలే చేయరు. ఇంట్లో కూర్చొని మొత్తం 4 సర్వేలు తీసుకొని వీళ్ళు కొంత అటు ఇటు మార్చేసి ఆ డేటాకి మైండ్ అప్లై చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వేని తీసుకొస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు, సార్ డేటాకి మైండ్ అప్లై చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు కదా. సో ఆ తరహాలో అందరూ తయారు చేసినటువంటి డేటాను ముందేసుకొని దాదాపు 10-15 సర్వేలు వచ్చినాయి కదా, వీటన్నింటిని ముందేసుకొని వాళ్ళ చాణిక్యతను ప్రదర్శిస్తారు. చాణిక్య పేర్లు పెట్టుకుంటారు, చాణిక్యతను ప్రదర్శిస్తారు, స్ట్రాటజీస్ అంటారు. అవన్నీ కలిపేసి మిక్స్ చేసేసి ఒక పెద్ద అద్భుతమైన గ్రాఫిక్స్ తయారు చేసి అపరచాణిక్య సర్వే అని వస్తాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ఇది చాణిక్య అంటాడు, ఇంకొక ఆయన ఇది కౌటిల్య అని ఇంకొక ఆయన వస్తాడు. ఇట్లా రకరకాల పేర్లతోటి వచ్చేస్తుంటారు. సో ఇప్పుడు అలాంటి జాబితాలో ఒకటి నాకు తగిలింది. రోజు వస్తుంది 2-3 ఆల్రెడీ మీకు చెప్పాను ఇప్పటికే. ఇప్పుడు ఇంకో సర్వే వస్తుంది. ఇది కూడా చూసిన తర్వాత నేను అసలు ఏంటి గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ అనేది నేను చెప్తాను. జూబ్లీహిల్స్లో ఇది జూబ్లీహిల్స్ ప్రజానాయుడు అంట 6వ తారీఖు. ఇది ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో ఫ్లాష్ సర్వే పేరుతో జరుగుతుంది. తెలంగాణ జర్నలిస్టులు అధ్యయనం చేసి దాన్ని డేటా మొత్తం సేకరించి మైండ్ అప్లై చేసి తయారు చేసినటువంటి సర్వే కింద ఫోకస్ అవుతుంది అనమాట. ఇదేంటి, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ పార్టీకి మీ మద్దతు? కాంగ్రెస్ పార్టీకి 53% మద్దతు పలుకుతున్నారని చెప్పేసి ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీకి 41%, బీజేపీకి 6% ఇచ్చారు.
ఏ పార్టీ అభ్యర్థి వల్ల జూబ్లీ హిల్స్లో అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ చూడండి, కొట్టేశారు చూడండి, అంటే ఏదో రాశారు దాన్ని కొట్టేశారు, వీళ్ళకి కావాల్సింది ఉంచుకున్నారు. బీజేపీ 19%, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అభివృద్ధి అద్భుతంగా చేస్తాడు 60% అని చెప్పారు. 60% ప్రజలు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 24% చేయగలదు, ఆవిడ చేయలేదు అభివృద్ధి, గెలిపించినా కానీ. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి 19% ఓటర్స్ మద్దతు పలికారు అభివృద్ధి విషయంలో. కాంగ్రెస్ అయితే 60% అని చెప్పారు, దానికి ఒక పెద్ద అద్భుతమైన గ్రాఫిక్ కూడా ఇచ్చారు. ఏ పార్టీ అభ్యర్థి ప్రజలకు అందుబాటులో ఉంటారని మీరు భావిస్తున్నారు? ఈ క్వశ్చన్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందుబాటులో ఉంటారని 61% మంది ప్రజలు మద్దతు పలికారు. బీఆర్ఎస్ పార్టీ 18% మంది, అంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అందుబాటులో ఉంటారని. ఇక బీజేపీ 21% అందుబాటులో ఉంటారని చెప్పి ఇచ్చారు. సో ఇది ఇప్పుడు తిప్పుతున్నారు తెలంగాణ జర్నలిస్టుల అధ్యయనం పేరుతోటి. పేర్లు ఏదైనా పెట్టుకోవచ్చు, తెలంగాణ జర్నలిస్టు అని పెట్టుకోవచ్చు, తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ అని పెట్టుకోవచ్చు, తెలంగాణ వెటరన్ జర్నలిస్ట్ అని పెట్టుకోవచ్చు, లేదా తెలంగాణ మేధావుల సర్వే, ఏదైనా పెట్టుకోవచ్చు. దీన్నే పేరు మార్చేసి మళ్ళీ ఈ కలర్స్ మార్చేసి ఈ గ్రాఫిక్స్ ఈ పర్సంటేజ్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి 61 ఇస్తారు ఇంకొకళ్ళు. సో కాబట్టి మన సర్వేలు ఇవి నమ్మకూడదు. ఈ తాజా సర్వే సర్క్యులేట్ అవుతుంది కాబట్టి దీన్ని నమ్మొద్దు అని చెప్పి నేను చెప్పేటువంటి ప్రయత్నం. నమ్మేవాళ్ళు నమ్మొచ్చు, బట్ ఏ సర్వేని నమ్మద్దు, దీన్నే కదా, ఏ సర్వేని నమ్మద్దు. అయితే యాక్చువల్ సిచ్యువేషన్ ఏంటి జూబ్లీ హిల్స్లో అని అంటే, ప్రజలు పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చే కొద్ది చాలా సీరియస్గా థింక్ చేస్తారు. భావోద్వేగాలు రెచ్చగొట్టే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. 2 రోజుల క్రితం డైరెక్ట్ సీన్లోకి రేవంత్ రెడ్డి గారు దిగారు. ఆయన మీటింగ్లు అయిపోయిన తర్వాత కొంత చేంజ్ వచ్చింది. అప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉండేది అనేది ప్రజల నుంచి అక్కడక్కడ మీరు కనుక వెయిట్ చేసి చూస్తే, టీ స్టాల్స్ దగ్గర లేదంటే సెలూన్ షాప్స్ దగ్గర చూస్తే మనకు అర్థమవుతుంది. రాను పోలింగ్ దగ్గర పడే కొంది బీఆర్ఎస్ పార్టీకి వేస్తే వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి? అధికారంలో మరొక 3 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఇప్పుడు వస్తున్నటువంటి పథకాలు రాకుండా చేస్తారేమో, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి వేస్తే పోతుంది, కాంగ్రెస్ పార్టీకి వేద్దాం, ఏదో బెనిఫిట్ ఏదో వచ్చిన కాడికి వస్తుంది కదా అనేటువంటి అభిప్రాయం కొంతమందిలో ఉంది. మరికొంతమందిలో ఏముంది, రేవంత్ రెడ్డి గారు హౌసెస్ ప్రకటించారు, డబుల్ బెడ్రూమ్ హౌసెస్, అవి మనకు వస్తాయి, అలాగే రేషన్ కార్డులు మనకు ఇస్తారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అనేటువంటి ఆలోచన మరి కొంతమంది చేస్తూ ఉన్నారు. బస్తీల్లో ఎక్కువ బస్తీలు ఉన్నాయి కాబట్టి బస్తీల్లో ఉన్నటువంటి వాళ్ళు చర్చించుకుంటున్నటువంటి న్యూస్ ఇది నేను చెప్తుంది, గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అభిప్రాయం. ఇక సామాజిక వర్గాల పరంగా చూస్తే నవీన్ యాదవ్ డైరెక్ట్గా ముస్లిం యూత్ తోటి కనెక్ట్ అయి ఉన్నాడు. ఎందుకు 2014 ఎన్నికల్లో నవీన్ యాదవ్ ఎంఐఎం తరఫున పోటీ చేశారు. ఆ తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు కూడా అతనికి 16,000 ఓట్లు వచ్చింది. కాబట్టి అతనికి ఉన్నటువంటి పర్సనల్ ఓట్ బ్యాంక్తో పాటు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అవుతుంది. దాంతో ఆయన విన్ అయ్యే అవకాశం ఉందనేది ఒక వర్షన్. అసలు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వేస్తే అది బీజేపీకి ఓటేసినట్టే అనేటువంటి భావన చాలామంది ముస్లిమ్స్లో ఇప్పుడు కనిపిస్తుంది. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అనేది కవిత చెప్పారు, అలాగే సీఎం రమేష్ చెప్పారు. ఇది చర్చ నడుస్తుంది. ఒకవేళ సునీత గారు గెలిచినా కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆవిడ మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళినా ఆశ్చర్యపోవసరం లేదు అంటున్నారు. కారణం ఏంటి, రేవంత్ రెడ్డి గారికి మాగంటి గోపీనాథ్ గారికి మంచి రిలేషన్ ఉంది ఆ ఫ్యామిలీతోటి. సో కాబట్టి అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేదు, గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా ఆశ్చర్యపోవసరం లేదు అనేది ఇంకొక వర్షం వినిపిస్తుంది. దీన్ని బీఆర్ఎస్ పార్టీని బతికించుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా బలంగా ఉందని చెప్పుకోవడానికి ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైగా ఇది రేవంత్ రెడ్డి పరిపాలనకు ఒక మ్యాండేటరీగా ప్రచారం చేస్తున్నారు ఎవరు, కేటీఆర్ గారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఎలక్షనీరింగ్ అనేది ఎప్పుడైనా ఫలితాలు 3 అంశాల మీద ఆధారపడుతుంది ప్రధానంగా. 1 అభ్యర్థి ఎంపిక, 2 ప్రచారం, 3 పోలింగ్ రోజు ఓటర్ని పోలింగ్ కేంద్రం దగ్గర తీసుకొచ్చి ఓటు వేయించుకోవటం. ఇవి అంశాలు ఆధారపడింది. ఈ 3 అంశాల్లో అభ్యర్థి విషయంలో కొంత వెనకబడినప్పటికీ కాంగ్రెస్ పార్టీ, ప్రచారంలో కూడా వెనకబడినప్పటికీ ఇప్పుడు పుంజుకుంది. తాజాగా ఎలక్షనీరింగ్లో పై చేయిగా నిలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు, అధికారంలో ఉంది, యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉంది, ప్రజలు కూడా ప్రభుత్వం వైపు చూస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వైపు ఓటర్స్ క్రమంగా పోలింగ్ తేదీ నాటికి మొగ్గు చూపుతున్నారు అనేది ఒకటి. ప్రధానంగా ముస్లిం ఓట్ బ్యాంక్ 1,20,000 ఓట్లు ఉన్నట్టు ముస్లిం ఓట్ బ్యాంకు
రేపు శుక్రవారం రోజు ఫత్వా విడుదల చేసే అవకాశం ఉంది. ఆ ఫత్వాని బేస్ చేసుకొని ఓటింగ్ ఉంటుంది అనేది ఒకటి. ఇంకోటి, అజరుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చారు, ముస్లింలకి ప్రాధాన్యత ఇచ్చారు క్యాబినెట్లో. దీంతో పాటు పాత బస్తీలో అక్కడ మెట్రోకి సంబంధించినటువంటి పనులను వేగవంతం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక అనుకూలమైన అంశాలు కాంగ్రెస్ పార్టీకి. ముస్లింలకి 14% రిజర్వేషన్ కల్పిస్తూ ఉన్నటువంటి కేసీఆర్ వాస్తవ పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్లో వాటిని ఇంప్లిమెంట్ చేయలేకపోయారు. అంటే ఆచరణ సాధ్యం కానిటువంటి హామీలు ఆయన ఇచ్చారు అనేది ముస్లిం సమాజంలో ఉంది. సో వీటన్నిటిని బేరీజ్ చేసుకుంటే పోలింగ్ నాటికి కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇప్పుడు తాజాగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి లేదా గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఇస్తున్నటువంటి ఫీడ్బ్యాక్. మరి కొంతమంది ఏమంటున్నారు, సైలెంట్ ఓట్ బ్యాంక్ ఉంది, సైలెంట్గా ఉన్నారు ఓటర్స్, ఎన్నికల్లో పోలింగ్ నాటికి బీఆర్ఎస్ పార్టీకి గుద్దవతలు పడేస్తారని చెప్పి అంటున్నారు. ఒక బిజినెస్ పీపుల్ తప్ప బీఆర్ఎస్ పార్టీ వైపు ఎవరు లేరు. ఒక బిజినెస్ పీపుల్ అందరూ ఆలోచిస్తున్నారు బీఆర్ఎస్ వైపు. కానీ బస్తీల్లో ఉండేటువంటి వాళ్ళ ఓటర్స్ థింకింగ్ వేరే ఉంటుంది. బిజినెస్ పీపుల్ లాగా ఆలోచించరు, రియల్ ఎస్టేట్ వ్యాపారులాగా ఆలోచించరు. వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అనేది మాత్రం ఆలోచిస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువగా అధికారంలో ఉన్న పార్టీకే బై ఎలక్షన్స్ అనుకూలం ఉంటుంది. మరి ఈ ఈక్వేషన్ని కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే అవకాశం ఉందా అనేది మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.